హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 23rd సెప్టెంబర్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ముందుగా క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూస్తాం కానీ. సో క్వశ్చన్ ఏంటి, మనకి క్వశ్చన్ వచ్చేసి which film has been selected as India's official entry to the Oscars 2026. ఓకే, ఆస్కార్స్ 2026 సంబంధించి ఏ సినిమా అఫీషియల్గా ఇండియా నుంచి సెలెక్ట్ అయింది అని అంటున్నాడు. ఆప్షన్ ఏ ద డిసిపుల్, ఆప్షన్ బి హోమ్ బౌండ్, ఆప్షన్ సి జల్లికట్టు, ఆప్షన్ డి చెల్లో షో. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హోమ్ బౌండ్. హోమ్ బౌండ్ అనే మూవీ మనకి 2026 ఆస్కార్ అవార్డ్స్లో ఏదైతే మనకి ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి కదా, ఆస్కార్ అవార్డ్స్కి గాను ఇండియా నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటి, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ది 2023 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఇండియాస్ హైయెస్ట్ సినిమా హానర్. ఓకే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 గాను ఎవరికి ఇవ్వడం జరిగింది. ఇది ఇండియాలోనే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో హైయెస్ట్ అవార్డు అన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ కమల్ హాసన్, ఆప్షన్ బి మోహన్ లాల్, ఆప్షన్ సి అమితాబ్ బచ్చన్, ఆప్షన్ డి మమ్ముట్టి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవైతే న్యూస్లో ఉన్నాయో అవి ఏంటి అనేది చూద్దాము. మొదటిగా బగ్రమ్ ఎయిర్బేస్ న్యూస్లో ఉండడం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ విజయ్ న్యూస్లో ఉండడం జరిగింది. ఫస్ట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ ఇన్ మొరాక్కో. ఓకే, దాని గురించి చూద్దాం. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్, అదేవిధంగా వియత్నాం నేషనల్ యూనివర్సిటీ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకున్నారు అనేది చూద్దాము. నెక్స్ట్ ఈఓఏఐ మోడల్, సో మోస్ట్ ఇంపార్టెంట్, దాని గురించి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి కుర్మీస్ వాళ్ళు న్యూస్లో ఉండడం జరిగింది. సో ఈ కుర్మీస్ ఎవరు, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉన్నారనేది కూడా చూద్దాము. ఇండియా గ్రీస్ మధ్యలో ఫస్ట్ బయలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాము. నెక్స్ట్ లీడ్స్ 2025 లాజిస్టిక్స్ సంబంధించినటువంటి లీడ్స్ 2025 ఏదైతే ఉందో దానికి సంబంధించి న్యూస్లో ఉండడం జరిగింది. సాంగ్ వచ్చేసి బ్రింగ్ ఇట్ హోమ్ అని చెప్పేసి అఫీషియల్ సాంగ్ ఒకటి. సో ఈ బ్రింగ్ ఇట్ హోమ్ అనేది అఫీషియల్, దేనికి అఫీషియల్ సాంగ్ అదేంటి అనేది చూద్దాము. నెక్స్ట్ నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2025 పంచాయతీరాజ్కి సంబంధించి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటికి గాను నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2025 ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి చూద్దాము. నెక్స్ట్ ఫస్ట్ ట్రై సర్వీసెస్ అకాడమియా టెక్నాలజీ సింఫాయిజం అనే న్యూస్లో ఉండడం జరిగింది. తర్వాత ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ విత్ డీజిల్. ఓకే, ఐసోబ్యూటనాల్ని డీజిల్తో బ్లెండ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి బేలం హెల్త్ యాక్షన్ ప్లాన్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. సో లెట్స్ సీ ఇన్ డీటెయిల్. ఓకే, ద ఫస్ట్ టాపిక్ ఈజ్ బగ్రమ్ ఎయిర్ బేస్. ఓకే, బగ్రమ్ ఎయిర్ బేస్ ఎక్కడ ఉంది, కాబూల్ దగ్గర మనకి ఇది ఉండడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ అన్నమాట. సో బేసిక్గా ఇది ఎవరెవరి ఆధ్వర్యంలో ఉండేది, ఇప్పుడు ఏంటి దీని న్యూస్ ఏంటి అంటే ప్రధానంగా ఏంటంటే ఈ బగ్రమ్ ఎయిర్ బేసు 2021లో యుఎస్ ఆఫ్ఘనిస్తాన్ని వీడక ముందు స్ట్రాటజిక్గా ఉండేదన్నమాట. ఎక్కడ ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అయితే ఇప్పుడు ఏంటి, రీక్లెయిమ్ చేయడం జరిగింది. యుఎస్ సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు, మాకు ఈ బగ్రమ్ ఎయిర్ బేస్ మళ్ళీ కావాలి అని చెప్పేసి రీక్లెయిమ్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, సో లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. యుఎస్ ప్రెసిడెంట్ సీక్స్ రీక్లెయిమ్ బగ్రమ్ ఎయిర్ బేస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ ఇమ్మెన్స్ స్ట్రాటజిక్ అండ్ మిలిటరీ వాల్యూ. బేసిక్గా ఇది సెంట్రల్ ఏషియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్ఘనిస్తాను బేసిక్గా అటు చైనాకి, ఇండియాకి, పాకిస్తాన్కి, అదేవిధంగా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి ప్రధానంగా స్ట్రాటజిక్గా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ బగ్రమ్ ఎయిర్ బేస్ మీద రీక్లెయిమ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని డ్యామేజ్ చేయకండి కంపల్సరీగా. ఇఫ్ ఎనీ యాక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే మేము మీ పైన దాడి చేస్తామని చెప్పినట్టు కూడా ఉంది అనమాట. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ బగ్రమ్ ఎయిర్ బేస్ మీద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం జరుగుతుంది. సో లొకేషన్ వచ్చేసి పర్వాన్ ప్రావిన్స్. సో బేసిక్గా 40 to 60 కిలోమీటర్స్ ఫ్రమ్ ది కాబుల్. ఓకే, 1950లో సోవియట్ యూనియన్ వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, కీ రోల్ ఇన్ కోల్డ్ వార్ అండ్ సోవియట్ ఆఫ్ఘన్ వార్ టైంలో బేసిక్గా ఈ స్ట్రాటజిక్గా ఉండడం జరిగింది. ఏది, ఈ బగ్రమ్ ఎయిర్ బేసు ఎవరు నిర్మించారు, 1950లో
సోవియట్ యూనియన్ 2001లో బికేమ్ నర్వ్ సెంటర్ ఫర్ మిలిటరీ అండ్ సర్వేలెన్స్ ఆపరేషన్స్ ఫర్ ది యుఎస్ అండ్ నాటో రోల్కి సంబంధించి. అదేవిధంగా స్ట్రాటజిక్ పొజిషన్ వచ్చేసి ఇటు ఇరాన్కి, పాకిస్తాన్కి, సెంట్రల్ ఏషియాకి, నియర్ చైనా జింజియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో వాటికి ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాటజిక్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇప్పుడు రీక్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఓకే, 2021లో బేసిక్గా యుఎస్ వాళ్ళు వేకేట్ చేశారు. అప్పటి నుంచి తాలిబాన్ కంట్రోల్లో ఉండడం జరిగింది. ఓకే, జియో పొలిటికల్ డామినెన్స్ అండ్ సర్వేలెన్స్ అండ్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్కి ఎంతగానో స్ట్రాటజిక్గా ఉంటుంది కాబట్టి యుఎస్ దాన్ని వదులుకోదలుచుకోలేదు. అందుకని చెప్పేసి ఈ ఎయిర్ బేస్ని మళ్ళీ బేసిక్గా రీక్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ విజయ్ సెలబ్రేషన్స్ 15th రైజింగ్ డే ఇన్ కార్గిల్. సో బేసిక్గా ప్రాజెక్ట్ విజయ్ దేనికి సంబంధించిందంటే మనకు BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిందే ప్రాజెక్ట్ విజయ్. సో బేసిక్గా దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ విజయ్ ద్వారా స్ట్రాటజిక్ రోడ్స్ కన్స్ట్రక్షన్ అనేది బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మించడం జరిగింది. ఓకే, కార్గిల్ అండ్ జస్కర్. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. BROస్కి సంబంధించింది ఏది బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ విజయ్ సెలబ్రేటెడ్ 15th రైజింగ్ డే ఇన్ కార్గిల్. ఓకే, ప్రాజెక్ట్ విజయ్కి సంబంధించి ఏంటి, సెప్టెంబర్ 2010లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. పోస్ట్ కార్గిల్ వార్ 1919లో జరిగిందిగా మనకి. దాని తర్వాత బేసిక్గా ఎందుకు అంటే స్ట్రాటజిక్ రోడ్స్ కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో 2010లో ఈ ప్రాజెక్ట్ విజయ్ని స్టార్ట్ చేశారు. స్ట్రెంగ్తన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంగ్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఓకే, మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో దానిని ఈజీగా రీచ్ అయ్యే విధంగా మిలిటరీ ఆపరేషన్స్ కోసం అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏ ఏరియాస్ కవర్ చేశారు, కార్గిల్ అండ్ జన్స్కర్. అదేవిధంగా కీ రోడ్స్ ఏంటి, కీ రూట్స్ వచ్చేసి జోజిలా, కార్గిల్, లే, అదేవిధంగా నిమ్ము, పదం, దార్చా ఈ ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సిన్స్ 2019 వెస్టర్న్ షోక్, నూబ్రా, అదేవిధంగా సియాచిన్ గ్లేషియర్ రీజియన్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఓవరాల్గా 1400 కిలోమీటర్స్ 1400 కిలోమీటర్స్ని డెవలప్ చేయడం జరిగింది. 80 మేజర్ బ్రిడ్జెస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో క్రూషియల్ ఫర్ మిలిటరీ లాజిస్టిక్ అండ్ సివిలియన్ కనెక్టివిటీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఆల్వేస్ విక్టోరియస్ అనే మోటోతోని ప్రాజెక్ట్ విజయ్కు బేసిక్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో పాకిస్తాన్తో బార్డర్ చేస్తున్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్కి ఈజీ యాక్సెస్ అయ్యే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ని బిల్డ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 1400 కిలోమీటర్లకు పైగా రోడ్ని కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా 80 మేజర్ బ్రిడ్జెస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరు, బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఏ మినిస్ట్రీ కింద రావడం జరుగుతుంది, మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందికి రావడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. ఇండియా సెట్స్ అప్ ఫస్ట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ మొరక్కోలో మనకి ఇండియా అఫీషియల్గా ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే స్ట్రాటజిక్గా అటు ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ రీజియన్లో మనకి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొరక్కో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆఫ్రికన్ కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మొరక్కో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే ప్రధానంగా డిఫెన్స్ రిలేటెడ్ కోఆపరేషన్ బిల్డ్ చేయడం వల్ల స్ట్రాటజిక్గా ఈ ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ మనకి సెక్యూరిటీ ఎన్హాన్స్ అనేది పెరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మొరక్కోలో ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇండియా అండ్ మొరక్కో సైన్డ్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ డిఫెన్స్ కోఆపరేషన్ ఇన్ రబత్. ఓకే, సో డిఫెన్స్ వింగ్ అనేది సపరేట్గా ఇండియన్ ఎంబసీ రబాత్లో ఏర్పాటు చేయనుంది. ఓకే, ఫ్రేమ్వర్క్ జాయింట్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పర్ట్ ఎక్స్చేంజెస్ అనేవి దీంట్లో భాగంగా చేయనున్నారు. డిఫెన్స్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్లో భాగంగా కో డెవలప్మెంట్ అండ్ కో ప్రొడక్షన్ అంటే కొత్తగా ఏమైనా ప్రోడక్ట్స్ని డెవలప్ చేయాలన్నా ప్రొడక్షన్ చేయాలన్నా కానీ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ప్రధానంగా మిలిటరీ, మెడిసిన్, పీస్ కీపింగ్, కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. ఓకే, కౌంటర్ టెర్రరిజం, సైబర్ డిఫెన్స్ ఓరియంటర్లో స్ట్రాటజిక్ ఫోకస్ ఏరియాస్లో ఉండడం జరిగింది. మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ రీజన్లో, అదేవిధంగా పీస్ కీపింగ్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియాస్ ఆఫ్రికా అవుట్ రీచ్, అదేవిధంగా బూస్ట్ మొరాకోస్ డిఫెన్స్ మోడరేషన్ బిల్డ్ చేయడము, అదేవిధంగా ఎన్హాన్స్ కోఆపరేషన్ ఇన్ స్ట్రాటజిక్ విత్ నార్త్ ఆఫ్రికన్ హబ్లో. ఓకే, సో డిప్లొమాటిక్ టైస్ మొరక్కో నుంచి 1957 నుంచి ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొరక్కో చాలా ఇంపార్టెంట్. సో ఆ రీజియన్లో మనం ఇలాంటి డిఫెన్స్ రిలేటెడ్ బేసిక్గా
మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఒప్పందాలు కనుక చేసుకున్నట్లయితే మనకి ఏంటి అంటే స్ట్రాటజిక్గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువగా స్ట్రెంగ్తన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మొరక్కో డిఫెన్స్ కోఆపరేషన్. ఓకే, లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. ఐఐటి కాన్పూర్ అదేవిధంగా వియత్నాం నేషనల్ యూనివర్సిటీ మధ్యలో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఏంటంటే స్ట్రెంగ్తన్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్. ఓకే, దీంట్లో భాగంగా ఐఐటి కాన్పూర్కి సంబంధించి వియత్నాం నేషనల్ యూనివర్సిటీలో ఏంటి ప్రధానంగా కొలాబరేషన్, రీసెర్చ్ కొలాబరేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో వియత్నాం నేషనల్ యూనివర్సిటీలో ప్రధానంగా ఐఐటి కాన్పూర్కు సంబంధించినటువంటి వింగ్ అనేది పనిచేయడం జరుగుతుంది అనమాట. సో ఇద్దరి మధ్యలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకున్నారు. రీసెర్చ్ కొలాబరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్డ్ డ్యూరింగ్ ది వియత్నాం నేషనల్ యూనివర్సిటీ డెలిగేషన్ విజిట్ టు ఐఐటి కాన్పూర్. కొలాబరేటివ్ రీసెర్చ్, అకాడమిక్ ఎక్స్చేంజ్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేది ఐఐటి కాన్పూర్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కీ ఏరియాస్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటి కాన్పూర్ వియత్నాం నేషనల్ యూనివర్సిటీకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మెటీరియల్ సైన్స్ ఇన్నోవేషన్, డ్రోన్స్ టెక్నాలజీలో కూడా కొలాబరేషన్ ఏంటి? ఫార్మల్ ఫ్రేమ్వర్క్ ఫర్ జాయింట్ రీసెర్చ్, అదేవిధంగా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. బెనిఫిట్స్ ఏంటి? నాలెడ్జ్ షేరింగ్, ఇన్నోవేషన్, ఎన్హాన్స్డ్ అకాడమిక్ కోఆపరేషన్. సో బేసిక్గా ఏంటంటే ఫారెన్ యూనివర్సిటీస్ ఏవైతే, విదేశీ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో విశ్వవిద్యాలయాలతోని కొలాబరేషన్ అవ్వడం వల్ల ఫస్ట్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఒకటి పెరుగుతుంది, టెక్నాలజీ అడాప్షన్ పెరుగుతుంది, అదేవిధంగా మనకి కొలాబరేషన్, ఎన్హాన్స్డ్ అకాడమిక్ కోఆపరేషన్ అనేది కూడా పెరగడం జరుగుతుంది. సో సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ నుంచి ఈజీగా రావచ్చు. ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ ఏ విదేశీ యూనివర్సిటీతోని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ది రీసెర్చ్ డెవలప్మెంట్ ఓరియంటల్లో చేసుకుంది అంటే మనకి వియత్నాం నేషనల్ యూనివర్సిటీ. ఓకే, లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. EOAI మోడల్. సో ఈ మోడల్ వచ్చేసి ప్రధానంగా మనకి సైంటిస్ట్ యూజ్డ్ EOAI టు డిజైన్ బ్యాక్టీరియోఫేజెస్. సో బ్యాక్టీరియోఫేజెస్ దట్ కిల్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఓకే, ఒక AI టూల్ని డెవలప్ చేయడం జరిగింది. సో అది దేనికి కోసం అంటే ప్రధానంగా బ్యాక్టీరియోఫేజెస్ అనేటివి జనరేట్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియోఫేజెస్ ఏవైతే ఉన్నాయో అవి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని చంపడం జరుగుతుంది అన్నమాట. సో సింపుల్గా EOAI దేనికి సంబంధించిందంటే బ్యాక్టీరియాను చంపేటువంటి బ్యాక్టీరియోఫేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని జనరేట్ చేస్తుంది. ఓకే, ఫౌండేషన్ AI మోడల్ ఫర్ జినోమిక్స్, ChatGPT ఫర్ DNA. ఓకే, డెవలప్డ్ బై స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా ఆర్క్ ఇన్స్టిట్యూట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. డిజైన్ థెరపేటిక్ వైరసెస్ ఫర్ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్, ప్రిడిక్ట్ DNA మ్యూటేషన్స్, ప్రోటీన్ ఫంక్షన్స్, యాక్సలరేట్ బయోటెక్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా. హౌ ఇట్ వర్క్స్? 80,000 జీనోమ్స్, అదేవిధంగా 300 బిలియన్ న్యూక్లియోటైడ్స్తోని దీన్ని ట్రైన్ చేయడం జరిగింది. ఏది? EOAI టూల్ని. ఎన్ని జీనోమ్స్? 80,000 జీనోమ్స్, అదేవిధంగా 300 బిలియన్ న్యూక్లియోటైడ్స్. ఓకే, లర్న్స్ జీన్ ఇంటరాక్షన్ అండ్ ప్రిడిక్ట్స్ మ్యూటేషన్. సో జనరేట్స్ వేరియట్ వైరల్ బ్లూప్రింట్స్, Cas9 వేరియంట్స్, సింథటిక్ జీనోమ్స్ని బేసిక్గా జనరేట్ చేయగలదు. దీని ద్వారా ఏంటంటే మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని చంపివేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. కుర్మీస్. సో బేసిక్గా కుర్మీస్ అనేవాళ్ళు OBC కేటగిరీలో ఉండడం జరిగింది. వీళ్ళు ఒకప్పుడు ST కేటగిరీలో ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ కుర్మీస్ అనే వాళ్ళని బేసిక్గా ST జాబితాలో చేర్చండి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. వీరు ప్రధానంగా జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా స్టేట్లలో ఉండడం జరుగుతుంది. సో వీరు ఒకప్పుడు ST కేటగిరీలో ఉండేవాళ్ళు 1935లో. అయితే వీరిని 1950లో వీరిని OBC కేటగిరీలోకి తీసుకురావడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే ప్రధానంగా వీళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్ ఏదైతే ట్రైబ్స్ ఉన్నాయో వాళ్ళ దాంట్లో చేర్చండి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకని న్యూస్లో ఉంది. సో వీరి యొక్క ప్రధానంగా ఏ లొకేషన్, జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి, వీళ్ళు ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నారు, అదేవిధంగా వీరికి సంబంధించి ప్రధానంగా లైవ్లీహుడ్ ఏంటి అనేది చూడాలి. ఓకే, సో కుర్మీ కమ్యూనిటీ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రివైవ్స్ అజిటేషన్ ST స్టేటస్ అండ్ ఇంక్లూజన్. కుర్మాలి అనే లాంగ్వేజ్ని మనకి 8th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. 8th షెడ్యూల్లో మనకు తెలుసు ఇండియాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ 22 అనేటి అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉంచడం జరిగింది కదా. ఓకే, దాంట్లో కూడా ఈ కుర్మాలి లాంగ్వేజ్ని చేర్చండి. అదేవిధంగా ఈ కుర్మీ ట్రైబ్కి
షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించండి అని చెప్పడం జరుగుతుంది. సో ప్రధానంగా వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ ఒడిశాలో ఉండడం జరుగుతుంది. సో వీరు ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే అగ్రేరియన్ పీస్ అండ్ కమ్యూనిటీ, కరెంట్లీ ఓబీసీ, ఓకే, ఎస్టీ రికగ్నేషన్ అండ్ కాన్ఫిడేషన్ సర్నా రిలీజియన్. ఓకే, సో వీరు వచ్చేసి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా, బీహార్లో కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఆయా పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది. సో 1931 సెన్సస్ ప్రకారం వీళ్ళని ఎస్టీ కేటగిరీలో ఉంచడం జరిగింది. అయితే 1950లో వీళ్ళని ఎస్టీ లిస్ట్ నుంచి తీసివేయడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళని బేసిక్గా వీరు ఓబీసీగా గుర్తించడం జరిగింది. అయితే లేదు, మమ్మల్ని ఎస్టీగా గుర్తించండి అని చెప్పేసి ఇప్పుడు ప్రొటెస్టులు పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. రోల్ ఇన్ చువార్, ఇండిగో, సంతాల్ రెబలియన్స్, అదేవిధంగా క్విట్ ఇండియా మూమెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరిగింది. ఓకే, బ్రిటిష్ గెజిట్స్ 1913, అదేవిధంగా 1931 రికగ్నైజ్డ్ యాజ్ ఏ నోటిఫైడ్ ట్రైబ్స్గా గుర్తించడం జరిగింది. సో వీళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్గా ఉంచడం జరిగింది. ఎప్పుడు మనకి 1913, అదేవిధంగా 1931లో. అయితే ఇప్పుడు ఏంటి, వీళ్ళు మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్స్లో చేర్చండి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే 1950లో వీళ్ళని రిమూవ్ చేయడం జరిగింది షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ నుంచి. ఓకే, లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. ఇండియా గ్రీస్ మధ్యలో ఫస్ట్ బైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది, నావల్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించిన హైలైట్స్ చూద్దాము. సో ఎక్కడ బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ మెడిటరేనియన్ సీ, మధ్యధార సముద్రం ఏదైతే ఉందో అక్కడ జరిగింది. సో 18 సెప్టెంబర్ 2025 రోజున. ఓకే, సో మైల్ స్టోన్ ఇన్ ఇండియా గ్రీస్ డిఫెన్స్ స్టైల్స్లో భాగంగా హార్బర్ ఫేస్ వచ్చేసి 13th నుంచి మనకి సెప్టెంబర్ 13th నుంచి 17th మధ్యలో సలామిస్ నావల్ బేస్లో జరిగింది. సో మనకి ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ చేయడం జరిగింది సలామిస్ నావల్ బేస్ ఏంటి అని చెప్పేసి కూడా. సో క్రాస్ డెక్ విజిట్స్, ప్రొఫెషనల్ ఇంటరాక్షన్స్, అదేవిధంగా ప్రీ సేల్ కాన్ఫరెన్స్ హెచ్ఎస్ థెమాస్టోకిస్, అదేవిధంగా కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ విజిట్ టు ఆక్రోపోలిస్ ఓరియంటలో ఈ మనకి హార్బర్ ఫేస్ అనేది జరిగింది. తర్వాత సీ ఫేస్ వచ్చేసి నైట్ విబిబిఎస్ విజిట్ బ్రాడ్ సర్చ్ సిజూర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సీ ఫేస్ అనేది జరిగింది. ఓకే, రిప్లినిష్మెంట్ ఎట్ సీ డ్రిల్స్, అదేవిధంగా జాయింట్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఎక్సర్సైజ్, కోఆర్డినేటెడ్ గన్ ఫైరింగ్ అండ్ హలో ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియా గ్రీస్ డిఫెన్స్ పార్ట్నర్షిప్కి ఇది ఎంతగానో దోహదపడుతుంది. నావల్ ఇంటరాపరబిలిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ కూడా ఇది ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. ప్రమోట్ స్టెబిలిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇన్ గ్లోబల్ కమ్యూనికేషన్స్. అదేవిధంగా స్టాటిక్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఇండియన్ నావీకి సంబంధించి ఐఎన్ఎస్ త్రికండ్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా హెలెనిక్ నావీ నుంచి హెచ్ఎస్ థెమాస్టోకిల్ అనేది కూడా వెళ్ళడం జరిగింది, పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో 2 ఫేసెస్లో చేయడం జరిగింది, ఒకటి హార్బర్ ఫేసు, ఇంకోటి సీ ఫేసు. సో ప్రధానంగా ఇండియా అండ్ గ్రీస్ మధ్యలో ఇది మొట్టమొదటి బయలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగిందంటే మెడిటరేనియన్ సీలో. హార్బర్ ఫేస్ వచ్చేసి సలామిస్ బే. సో బేసిక్గా ఇక్కడ సలామిస్ బ్యాటిల్ అనేది కూడా జరిగిందనమాట. ఈ బ్యాటిల్లో గ్రీస్ ప్రధానంగా ఎవరిని ఓడించడం జరిగింది, అరేబియన్స్ని ఓడించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే లీడ్స్ 2025 లాంచ్డ్ ది బెంచ్ మార్క్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ అక్రాస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో మనకి లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్, లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ 2025 ఏదైతే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది మనకిప్పుడు బెంచ్ మార్క్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ అక్రాస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని లాంచ్ చేయడం జరిగింది టు బూస్ట్ ది లాజిస్టిక్ పర్ఫార్మెన్స్. సో ఏంటి, ప్రధానంగా ఎవరు, సెప్టెంబర్ 20న పీయూష్ గోయల్ గారు లాంచ్ చేయడం జరిగింది. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఈ ఎఫిషియన్సీ రిలేటెడ్ టార్గెట్స్ ఏవైతే బెంచ్ మార్క్స్ ఉన్నాయో వాటిని నిర్ధారించడం జరిగింది. ఓకే, రియల్ టైమ్ డాటా, బూస్ట్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్కి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఏవి ఈ బెంచ్ మార్క్స్. సో కీ ఫీచర్స్ ఏంటి, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ వైజ్ పర్ఫార్మెన్స్ బెంచ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, కారిడార్ బేస్డ్ అసెస్మెంట్ వచ్చేసి 5 to 7 కీ రూట్స్, అదేవిధంగా పారామీటర్స్ వచ్చేసి జర్నీ టైమ్, ట్రక్ స్పీడ్, నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్ని కూడా అసెస్ చేయనున్నారు. ఏపీఐ ఎనేబుల్డ్ స్పీడ్ ట్రాకింగ్ని కూడా మెయింటైన్ చేయనున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంది, కట్స్ ది లాజిస్టిక్స్
టైమ్ అండ్ కాస్ట్, ప్రధానంగా మనకి లాజిస్టిక్స్లో టైమ్ అండ్ కాస్టే చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఇంప్రూవ్స్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్, డాటా డ్రివెన్ పాలసీ మేకింగ్, టార్గెటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రమోట్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఓకే, అలైన్ విత్ ది ఇండియాస్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ విజన్ 2047తోని మనకి ఈ బెంచ్ మార్క్ని అలైన్ చేయనున్నారు. ఓకే, ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ లీడ్స్కి సంబంధించి బెంచ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ఒక సాంగ్ని అన్వీల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇండియా అండ్ శ్రీలంకలో ఏదైతే ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతుందో దానికోసం అని చెప్పేసి అఫీషియల్ సాంగ్ని రిలీజ్ చేశారు. సో అఫీషియల్ సాంగ్ ఏంటి, బ్రింగ్ ఇట్ హోమ్ అని చెప్పేసి చేయడం జరిగింది. సో దీనికి సింగర్గా శ్రేయా ఘోషల్ గారు ఉండడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. బ్రింగ్ ఇట్ హోమ్ సెప్టెంబర్ 2025 శ్రేయా ఘోషల్ గారు పాడడం జరిగింది. ఓకే, తరికిట దోమ్ అని చెప్పేసి కూడా సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది. యూనిటీ, రెసిలియన్స్ అండ్ డిటర్మినేషన్ని ఈ సాంగ్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అడుగుతారు. బ్రింగ్ ఇట్ హోమ్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. అది దేనికి సంబంధించిందంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అఫీషియల్ సాంగ్ ఫర్ ది ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్కి. ఓకే, 2025. సో ఎప్పటి నుంచి ఎప్పటి నిర్వహిస్తున్నారు, 30 సెప్టెంబర్ 2 నవంబర్ 2025 మధ్యలో మనకి వరల్డ్ కప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇండియా అండ్ శ్రీలంక హోస్ట్ చేయడం జరుగుతుంది. వెన్యూస్ వచ్చేసి ఇండియాలో మనకి నవీ ముంబై, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, కొలంబో. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అఫీషియల్ సాంగ్ ఫర్ ది ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించి నేషనల్ ఈ గవర్నెన్స్ ఓరియంటల్లో అవార్డ్స్ అనేటివి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఎక్కడ, విశాఖపట్నంలో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఎవరికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ అండ్ అదేవిధంగా థర్డ్ ప్రైజెస్ వచ్చాయని చూద్దాం. ఫస్ట్ ఎవర్ కేటగిరీ వైజ్. ఓకే, ఫస్ట్ ఎవర్ కేటగిరీ ఇన్ గ్రామ పంచాయత్ నేషనల్ నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2025 అనేది నిర్వహించడం జరిగింది ఫర్ డిజిటల్ ఇన్నోవేషన్ కోసం అని చెప్పేసి. ఎక్కడ, విశాఖపట్నం. ఓకే, సెప్టెంబర్ 22, 2025. ఎవరి ఆధ్వర్యంలో, డాక్టర్ జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో. థీమ్ ఏంటి, వికసిత్ భారత్, సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి థీమ్తో ఉండడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి థీమ్ చూడండి, వికసిత్ భారత్, సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో 100% రాబోయే కరెంట్ అఫైర్స్లో అడగడం జరుగుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం నిర్వహించారు కాబట్టి. ఓకే, సో ఎవరెవరికి ఫస్ట్, సెకండ్ రావడం జరిగిందని చూద్దాము. సో అవార్డ్ విన్నింగ్స్ పంచాయత్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ వచ్చేసి రోహిణి, మహారాష్ట్ర. రోహిణి అనే విలేజ్కి రావడం జరిగింది, రోహిణి అనే పంచాయత్కి. ఓకే, మహారాష్ట్ర. 1027 ఆన్లైన్ సర్వీసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 100% డిజిటల్ లిటరసీ కలిగినటువంటి పంచాయతీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ గ్రివెన్స్ సిస్టమ్ని కూడా ఈ పంచాయత్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో రోహిణి మహారాష్ట్రకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ మజిల్స్పూర్. ఓకే, వెస్ట్ మజ్లిస్పూర్ ఇక్కడ త్రిపురలో. ఓకే, సిల్వర్ మెడల్ రావడం జరిగింది. సిటిజన్ చార్టర్ డ్రివెన్, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి దీనికి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పల్సనా గుజరాత్ జ్యూరీ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, క్యూఆర్, అదేవిధంగా యూపీఐ ట్యాక్స్ పేమెంట్స్లో వీరు క్యూఆర్ కోడ్ని అదేవిధంగా యూపీఐని యూజ్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పోర్టల్స్, 10K+ సిటిజన్స్ సర్వ్డ్ డిజిటల్లీ అనేది బేసిక్గా ఉన్నందువల్ల జ్యూరీ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జ్యూరీ అవార్డు వచ్చేసి సౌకాతి, ఒడిశా. ఓకే, 24/7 సర్వీసెస్ వయా ఒడిశా 1 సేవా ఒడిశా ఉమెన్ లెడ్ గవర్నెన్స్లో కాను దీనికి జ్యూరీ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ అండ్ సెకండ్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 100% డిజిటల్ లిటరసీ ఉన్నందుకు గాను రోహిణికి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా 1027 పైగా సర్వీసెస్ అనేవి ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్. ఓకే, దీంట్లోనే డిజిటల్ ఇంక్లూజివిటీ. బేసిక్గా ఈ అవార్డ్స్ ఎందుకు అంటే డిజిటల్ ఇంక్లూజివిటీ కోసం, సర్వీసెస్ యాక్సెసిబుల్ ఇన్ రిమోట్ విలేజెస్, ట్రాన్స్పరెన్సీని పెంపొందించేందుకు, అదేవిధంగా ఈజ్ ఆఫ్ లివింగ్ని, నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ని పెంచడం కోసం అని చెప్పేసి ఈ అవార్డ్స్ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి చీఫ్ ఆఫ్ డిఫెన్స్
స్టాఫ్ ఇనాగ్రేటెడ్ ది ఫస్ట్ ట్రై సర్వీసెస్ అకాడమియా టెక్నాలజీ సింపాయిజంని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ట్రై సర్వీసెస్లో ఏవైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది. ఓకే, ఇప్పుడు 22 సెప్టెంబర్ 2025 ఇక్కడ మానిక్ షా సెంటర్ న్యూఢిల్లీలో. ఓకే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. వివేక్ వా అనుసంధాన్ సే విజయ్ అనేది థీమ్తోనే చేయడం జరిగింది. సో పర్పస్ అండ్ విజన్ ఏంటి? బ్రింగ్ డిఫెన్స్ అకాడమియా రీసెర్చ్ డెవలప్మెంట్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏకతాటికి తీసుకురావాలి. ఎంకరేజ్ అకాడమిక్ కాంట్రిబ్యూషన్ టు మిలిటరీ నీడ్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్సలరేట్ ఇండిజినైజేషన్ ఆఫ్ క్రిటికల్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, పార్టిసిపెంట్స్ ఏంటి? 62+ ఇన్స్టిట్యూషన్స్ బిల్డింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటీస్, అదేవిధంగా IIITs కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. టెక్నాలజీ ఎగ్జిబిషన్ 43 ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఎవాల్యుయేటెడ్ బై సర్వీస్ SMEs. సో బేసిక్గా ట్రై సర్వీసెస్కి సంబంధించినటువంటి సింపాయిజం అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని అడాప్ట్ చేయడం కోసము, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ కోసం అని చెప్పేసి దీన్ని చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఎవర్ ట్రై సర్వీసెస్ సింపాయిజం, టెక్నాలజీ సింపాయిజం అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ విత్ డీజిల్. సో బేసిక్గా మనము 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ చేయాలనుకుంటున్నాం కదా, దానికి ఈ ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో డీజిల్లో దీని ద్వారా ఏంటంటే డీజిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి. అదేవిధంగా లో కంబషన్ రేట్ ఉండడం వల్ల ఎక్కువగా పొల్యూషన్ అనేది కాదు అన్నమాట. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇథనాల్ డీజిల్ బ్లెండింగ్ ఫేస్డ్ ఇష్యూస్ డ్యూ టు లో ఫ్లాష్ పాయింట్ అండ్ వోలటాలిటీ. ఓకే, ARA ఎక్స్ప్లోరింగ్ isobutanol to enhance diesel blending supports India's net zero target by 2070. Advantages of isobutanol సంబంధించి అడ్వాన్స్ ఏంటంటే హయ్యర్ ఫ్లాష్ పాయింట్, సేఫర్, లెస్ వోలటైల్, బెటర్ మిక్సబిలిటీ విత్ డీజిల్, నో ఎక్స్ట్రా అడిటివ్స్ నీడెడ్, ఇంప్రూవ్డ్ కంబషన్ స్టెబిలిటీ అండ్ రెడ్యూస్డ్ ఫైర్ రిస్క్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఐసోబ్యూటనాల్ దేనికి సంబంధించి ఏ విధంగా అంటే బేసిక్గా ప్రొడ్యూసర్డ్ ఫ్రమ్ బయోమాస్ నుంచి, షుగర్ కేన్ సిరప్, అదేవిధంగా మొలాసెస్ గ్రెయిన్ నుంచి ఐసోబ్యూటనాల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫర్మెంటేషన్ యూజింగ్ ఇంజనీర్డ్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా బేసిక్గా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రధానంగా మరి ఐసోబ్యూటనాల్ యాడ్ చేస్తే ఛాలెంజెస్ ఏమొస్తాయి అంటే లోయర్ సిటేన్ నెంబర్, మిసబిలిటీ ఇష్యూస్, అదేవిధంగా అడిటివ్ మే బీ రిక్వైర్డ్. ఓకే, అడిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇప్పుడు E20 పెట్రోల్ ఏదైతే వాడుతున్నామో దాంట్లో ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధించి అడిటివ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ అండ్ స్ట్రాటజిక్ బెనిఫిట్స్లో ఏంటి? రెడ్యూసెస్ ఎమిషన్స్, ఫ్యూయల్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే, అదేవిధంగా సపోర్ట్స్ షుగర్ ఇండస్ట్రీ, అదేవిధంగా యూటిలైజెస్ సర్ప్లస్ బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇటీవల కాలంలో డీజిల్లో ఏ ఇథనాల్కు సంబంధించి దేన్ని వాడుతున్నారు అంటే ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్కి అనేది ఆల్టర్నేట్గా చూస్తున్నారు. ఓకే, లెట్స్ సీ అనదర్ కరెంట్ అఫైర్, బేలం హెల్త్ యాక్షన్ ప్లాన్. సో బేసిక్గా బేలం హెల్త్ యాక్షన్ ప్లాన్ అనేది బ్రెజిల్లో నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇండియా అనేది పార్టిసిపేట్ చేయలేదు. సో దీని ద్వారా ఏంటంటే బేసిక్గా హెల్త్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షోకాస్ట్ చేయలేకపోయింది. సో 2025 గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్ ఎక్కడ నిర్వహించారు? బ్రెజిల్. ఓకే, షేప్డ్ బేలం హెల్త్ యాక్షన్ ప్లాన్ ఫర్ ది COP30. ఓకే, COP30కి సంబంధించి. ఓకే, సో ఇండియా యాబ్సెంట్ అయింది, గుర్తుపెట్టుకోండి, ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. సో దీనివల్ల ఏంటంటే ఏదైతే PM పోషణ్, స్వచ్ఛ భారత్ అభియాన్, MG నరేగా, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్లైమేట్ యాక్షన్కి, అదేవిధంగా హెల్త్ కండిషన్స్కి బెనిఫిట్ పొందించేటువంటి స్కీమ్స్ అన్నమాట. సో ఈ స్కీమ్స్ యొక్క ఇంపార్టెన్స్ని షోకాస్ చేయలేకపోయింది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో. ఓకే, పక్కన పెడితే మనకి ఫ్రేమ్వర్క్ ఫర్ హెల్త్ యాంకర్డ్ క్లైమేట్ గవర్నెన్స్. సో స్ట్రాటజిక్ ప్రియోరిటైజేషన్, క్లైమేట్ ఫ్రేమ్డ్ యాజ్ ఏ ఇమీడియట్ హెల్త్ కన్సర్న్గా, అదేవిధంగా ప్రొసీజరల్ ఇంటిగ్రేషన్, పార్టిసిపేటరీ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గవర్నెన్స్ ఇది అనేది జరిగింది, ఈ ఫ్రేమ్వర్క్ అనేది. సో బేసిక్గా టేక్ అవేస్ ఏంటి? క్లీన్ ఎయిర్, సేఫ్ వాటర్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే ఉందో అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ అని చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేలం హెల్త్ కేర్ ఫ్రేమ్వర్క్. బేలం
హెల్త్ యాక్షన్ ప్లాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.